ఓం శాంతి. బాబా చెప్తున్నారు 17/6/24 బాబా యొక్క మధురమైన మహావాక్యాలు. ఈరోజు మధురమైన పిల్లలు స్మృతి మరియు చదువు ద్వారానే డబల్ కిరీటం లభిస్తుంది. కావున మీ లక్ష్యమును మీ ముందు ఉంచుకుని దైవీ గుణాలను ధారణ చేయండి. ప్రశ్న: విశ్వరచయిత అయిన బాబా పిల్లలైన మీకు ఏ సేవను చేస్తారు? జవాబు: ఫస్ట్ పాయింట్, పిల్లలకు అనంతమైన వారసత్వాన్ని ఇచ్చి సుఖవంతులుగా తయారు చేయడమే వారు చేసే సేవ. బాబా వలె నిష్కామ సేవను ఇంకెవరూ చేయలేరు. సెకండ్ పాయింట్, అనంతమైన తండ్రి ఆసనమును అద్దెకు తీసుకుని మిమ్మల్ని విశ్వరాజ్యానికి సింహాసనాధికారులుగా తయారు చేస్తారు. వారు స్వయం ఆ రాజ్య సింహాసనంపై కూర్చోరు, కానీ పిల్లలను కూర్చోబెడతారు. తండ్రికి జడమైన మందిరాలను తయారు చేస్తారు. వాటిలో వారికి ఏం రుచి ఉంటుంది? మధ్య అంతా స్వర్గరాజ్యాన్ని తీసుకునే పిల్లలకే ఉంటుంది కదా. బాబా ఏం చెప్తున్నారు చూడండి. స్వర్గంలో రాజ్యం చేసే మీకు మధ్య ఉంటుంది, కానీ జడమందిరం తయారు చేసి అందులో నన్ను కూర్చోబెడితే దాంట్లో నాకు ఆనందం ఏముంటుంది అంటున్నారు బాబా. ఓం శాంతి. బాబా అంటారు, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు. ఓం శాంతి అర్థాన్నైతే పిల్లలకి వివరించడం జరిగింది. ఓం శాంతి అని బాబా అంటారు. అలాగే పిల్లలు కూడా అంటారు. ఎందుకంటే ఆత్మస్వధర్మం ఏంటి? శాంతి. అలాగే మనం శాంతి ధామం నుండి ఎక్కడికి వస్తామని మీరిప్పుడు తెలుసుకున్నారు. మొట్టమొదట సుఖధామంలోకి వస్తాం. ఆ తర్వాత 84 జన్మలు తీసుకుంటూ దుఃఖధామంలోకి వస్తాం. ఇదైతే గుర్తుంది కదా. పిల్లలు 84 జన్మలు తీసుకుంటారు, జీవాత్మలుగా అవుతారు. తండ్రి జీవాత్మగా అయితే అవ్వరు కదా. జీవాత్మగా అవుతారా? మనమైతే శరీరం తీసుకుంటాం. బాబా అయితే శరీరంలోకి రారు. శరీరాన్ని కేవలం మన కోసం సంగమయుగంలో పాత్ర కాసేపటి కోసం అద్దెకి తీసుకుంటారు అంతే. తల్లి గర్భంలోకి అయితే రారు. నేను టెంపరీగా ఇతడి ఆధారం తీసుకుంటానని అంటారు. లేకపోతే వారు ఎలా చదివించగలరు? బాబా అంటారు, మన్మనా భవాని, మీ రాజధానిని స్మృతి చేయండి అని పదే పదే పిల్లలకు ఎలా చెప్పగలరు? దీనిని క్షణంలో విశ్వరాజ్యాన్ని పొందడం అని అంటారు. వీరు అనంతమైన తండ్రి కదా. కావున తప్పకుండా అనంతమైన సంతోషమును, అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. బాబా చాలా సహజమైన దారిని తెలియచేస్తారు. ఇప్పుడు ఇక ఈ దుఃఖధామాన్ని బుద్ధి నుండి తొలగించి వేయండి అని అంటారు. కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపిస్తున్నాను, దానికి అధిపతులుగా అయ్యేందుకు ఇక నన్ను స్మృతి చేయండి. కొత్త ప్రపంచమైన స్వర్గం యొక్క స్థాపన జరుగుతోంది కాబట్టి ఇప్పుడు మీరు దానికి అధిపతులుగా అవుతారు. ఏం చేయండి? నన్ను స్మృతి చేయండి. తద్వారా మీ పాపాలన్నీ ఏమైపోతాయి? అంతమైపోతాయి. సరేనా? మీరు మళ్ళీ ఏమైపోతారు? సతో ప్రధానులుగా అయిపోతారు. దీనినే సహజ స్మృతి అని అంటారు. పిల్లలు తమ లౌకిక తండ్రిని ఎంత సహజంగా స్మృతి చేస్తారో అలాగే పిల్లలైన మీరు అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. ఈ తండ్రియే దుఃఖాల నుండి తొలగించి సుఖధామంలోకి తీసుకువెళ్తారు. అక్కడ దుఃఖపు నామరూపాలే ఉండవు. ఎక్కడ? సత్యుగంలో. మీ శాంతిధామాన్ని స్మృతి చేయండి. తండ్రి ఇల్లు ఏదైతే ఉందో అది ఎవరిల్లు? మీ ఇల్లు కూడా. అలాగే కొత్త ప్రపంచాన్ని కూడా స్మృతి చేయండి. పరంధామాన్ని స్మృతి చేయండి, స్వర్గాన్ని కూడా స్మృతి చేయండి. అది మీ రాజధాని అని ఎంతో సహజమైన విషయాన్ని చెప్తారు. బాబా పిల్లలైన మీకు ఎంతటి నిష్కామ సేవను చేస్తారు? పిల్లలైన మిమ్మల్ని సుఖవంతులుగా చేసి మళ్ళీ వానప్రస్థంలో పరంధామంలో కూర్చుంటారు. వీరు కూడా పరంధామ వాసీలే. దానిని నిర్వాణధామము, వానప్రస్థము అని కూడా అంటారు.
పిల్లల సేవను చేసేందుకు అనగా వారికి వారసత్వాన్ని ఇచ్చేందుకే ఎవరు వచ్చారు? బాబా వచ్చారు. ఇతడు స్వయం బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటాడు. ఎవరు? బ్రహ్మబాబా. మరి మనం బ్రహ్మబాబాతో పాటు ఎవరున్నారు? మనం కూడా ఉన్నాం కదా. బాబా అంటున్నారు, శివ్ బాబా ఉన్నతోన్నతుడైన తండ్రి కదా. శివ్ బాబా ఎవరు? ఉన్నతోన్నతుడైన భగవంతుడు. శివుని మందిరం కూడా ఉంది. వారికి తండ్రి లేక టీచర్ అంటూ ఎవరు లేరు. వారి వద్ద మొత్తం సృష్టి అంతటి ఆది మధ్యంతర జ్ఞానం ఉంది. వారికి అది ఎక్కడి నుండి వచ్చింది? వారేమైనా వేదశాస్త్రాలు చదివారా? లేదు కదా. తండ్రి ఎవరు? జ్ఞానసాగరుడు, సుఖశాంతి సాగరుడు. తండ్రి మహిమ మరియు దైవీ గుణాలు కల మనుషుల మహిమలో తేడా ఉంది. మీరు దైవీ గుణాలను ధారణ చేసి ఈ దేవతలుగా అవుతారు. మొదట అసురి గుణాలు ఉండేవి. అసురుల నుండి దేవతలుగా తయారు చేయడం ఒక్క తండ్రి పని. లక్ష్యము మరియు ఉద్దేశం కూడా మీ ముందుంది. తప్పకుండా ఇటువంటి శ్రేష్ట కర్మలను చేసే ఉంటారు కదా. కర్మ, అకర్మ, వికర్మల గతులు లేక అన్ని విషయాలను అర్థం చేసుకోవడంలో ఒక్క క్షణం పడుతుంది. బాబా ఏం చెప్తున్నారు? కర్మ, అకర్మ, వికర్మ అంటే ప్రతి కర్మ స్వర్గంలో సుఖాన్ని ఇస్తుంది, నరకంలో దుఃఖాన్ని ఇస్తుంది. అందుకని మన కర్మ ఇప్పుడు సుకర్మ అవ్వాలి కానీ వికర్మ అవ్వకూడదు. ఈ విషయాలన్నింటినీ పిల్లలు ఏం చేయాలి? ఒక్క క్షణంలో అర్థం చేసుకోవాలి. బాబా అంటారు, మధురాతి మధురమైన పిల్లలు పాత్రను అభినయించవలసిందేనని బాబా అంటారు. ఎంత బాగా చెప్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు పాత్రను ఏం చేయాలి? అభినయించవలసిందే. ఈ పాత్ర మీకు అనాదిగా అవినాశిగా లభించింది. మీరు ఎన్నిసార్లు సుఖ దుఃఖాలు ఈ ఆటలోకి వచ్చారు? ఎన్నిసార్లు మీరు విశ్వాధిపతులుగా అయ్యారు? లెక్కుందా? బాబా ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు చెప్పండి. బాబా ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు మనల్ని. మళ్ళీ జన్మలు తీసుకుని మనం పూర్తి పతితంగా అయిపోతున్నాం కదా. సుప్రీం సోలైన పరమాత్మ కూడా అంతే చిన్నగా ఉంటారు. ఆ తండ్రి జ్ఞానసాగరుడు కావున ఆత్మలను కూడా తమ సమానంగా తయారు చేస్తారు. మీరు ప్రేమ సాగర్లుగా, సుఖ సాగర్లుగా అవుతారు. దేవతలకు పరస్పరం ఎంతటి ప్రేమ ఉంటుంది. వారి మధ్య ఎప్పుడూ గొడవ జరగదు. కావున బాబా వచ్చి మిమ్మల్ని తమ సమానంగా తయారు చేస్తారు. ఇంకెవరూ ఈ విధంగా తయారు చేయలేరు. ఆట స్థూల వతనంలోనే జరుగుతుంది అని చెప్తున్నారు. ఆట అంతా ఈ సాకార ప్రపంచంలోనే జరుగుతుంది. ఎందుకని? ఆత్మ దేహంతో ఉంటుంది కాబట్టి. దేహం లేకపోతే ఆత్మ ఏమీ చేయలేదు. మొదట ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉంటుంది. ఆ తర్వాత ఇస్లాంలు, బౌద్ధులు మొదలైన వారు నెంబర్ వారీగా ఈ రంగస్థలంపైకి లేక నాటకశాలలోకి వస్తారు. మీరు 84 జన్మలు తీసుకుంటారు. ఆత్మలు మరియు పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారన్న గాయనం కూడా ఉంది. బాబా అంటారు, మధురాతి మధురమైన పిల్లలు మొట్టమొదట విశ్వంలో పాత్రను అభినయించేందుకు మీరే వచ్చారని బాబా అంటారు. నేను కొద్ది సమయం కొరకే ఇతరులోకి ప్రవేశిస్తాను. ఇది పాత చెప్పు. పురుషుడు తన స్త్రీ మరణిస్తే పాత చెప్పు పోయింది, ఇప్పటికి మళ్ళీ కొత్త దాన్ని తీసుకుంటాను అని అంటాడు. ఇది కూడా పాతదనివే కదా. బాబా అంటారు 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చాడు. తత్వం కావుననే నేను వచ్చి ఈ రథాన్ని ఆధారంగా తీసుకుంటాను. ఏ రథాన్ని చెప్పండి? ఏ రథాన్ని? బ్రహ్మ బాబా యొక్క రథాన్ని. నేను పావన ప్రపంచంలోకి ఎప్పుడు రాను. మీరు పతితులు కావున వచ్చి పావనంగా తయారు చేయమని
నన్ను పిలుస్తారు. చివరికి మీ స్మృతి ఫలీభూతం అవుతుంది కదా. పాత ప్రపంచం అంతమయ్యే సమయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నేను వస్తాను. బ్రహ్మ ద్వారా స్థాపన, బ్రహ్మ ద్వారా అనగా బ్రాహ్మణుల ద్వారా. మొదట పిలకైన బ్రాహ్మణులు, ఆ తర్వాత మళ్ళీ క్షత్రియులు, ఇలా పిల్లి మొగ్గలాటను ఆడతారు. ఇప్పుడిక దేహాభిమానాన్ని వదిలి దేహీ అభిమానులుగా అవ్వాలి. ఏమవ్వాలి? ఆత్మాభిమానులుగా తయారవ్వాలి. వీరు 84 జన్మలను తీసుకుంటారు. నేను ఒకేసారి కేవలం ఈ తనువునే అద్దెకి తీసుకుంటాను అని చెప్తున్నారు బాబా. ఈ ఇంటికి నేను యజమానిని కాను, దీన్ని నేను మళ్ళీ వదిలివేస్తాను. అద్దెనైతే ఇవ్వవలసి ఉంటుంది కదా. ఎవరికి? బ్రహ్మ బాబా శరీరానికి. బాబాని అద్దెకి తీసుకుంటున్నాను, అద్దె ఇచ్చేస్తాను, కావలసినంతసేపు ఉంటాను, మళ్ళీ వెళ్ళిపోతాను, అంతే. బాబా అంటారు, ఈ ఇంటికి నేను యజమానిని కాను, దీన్ని నేను మళ్ళీ వదిలివేస్తాను. అద్దెనైతే ఇవ్వాల్సి ఉంటుంది కదా. బాబా అంటారు, నేను ఇంటికి అద్దెను ఇస్తాను అని బాబా కూడా అంటారు. వీరు అనంతమైన తండ్రి, ఎంతో కొంత కిరాయి ఇస్తారు కదా. మీకు అర్థం చేయించేందుకు ఈ ఆసనాన్ని తీసుకుంటారు. ఎలా అర్థం చేయిస్తారంటే దాని ద్వారా మీరు కూడా విశ్వరాజ్యాధికారులుగా అయిపోతారు. నేను అలా అవ్వను, మిమ్మల్ని సింహాసనాధికారులుగా తయారు చేస్తాను. శివ్ బాబా స్మృతి చిహ్నంగానే సోమనాథ మందిరం నిర్మించారు. శివ్ బాబాకి గుర్తుగానే సౌరాష్ట్ర ఏంటి ఫస్ట్ ఎవరు? సోమనాథ మందిరాన్ని తయారు చేశారు. దానిపై నాకు ఆసక్తి ఏముంటుంది? జడమైన విగ్రహాన్ని పెడతారు. పిల్లలేని మీకు ఆనందమంతా స్వర్గంలో ఉంది, నేనైతే స్వర్గంలోకి రాను అని బాబా అంటారు. మళ్ళీ భక్తి మార్గం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు ఈ మందిరాలు మొదలైన వాటిని నిర్మించడంలో ఎంతో ఖర్చు చేశారు. అయినా కానీ మళ్ళీ దొంగలు ఏం చేశారు? దోచుకుపోయారు. రావణుని రాజ్యంలో మీ ధనము, సంపద మొదలైనవన్నీ అంతమైపోతాయి. ఇప్పుడు ఈ సింహాసనం ఉందా? నా మందిరాలు ఏవైతే నిర్మించారో వాటిని మహమ్మద్ గజనీ వచ్చి దోచుకుపోయాడని బాబా అంటారు కదా. సోమనాథ మందిరంలో ఎంతో సంపద ఉండేదట, భారతదేశ సంపద అంతా అక్కడే ఉండేదంటారు కదా. వజ్రాలు, శివలింగం ఉండేదని, అదంతా ఏం చేశారు? మహమ్మద్ గజనీ వచ్చి దోచుకుపోయాడని బాబా అంటున్నారు. భారతదేశం వంటి సుసంపన్నమైన దేశం ఇంకేదీ లేదు. ఈ దేశం లాంటి తీర్థస్థానంగా ఇంకేది అవ్వచాలదు. చూసారా, భారతదేశం వంటి సుసంపన్నమైన దేశం ఇంకేదీ లేదు. ఈ దేశం లాంటి తీర్థస్థానంగా ఇంకేది అవ్వచాలదు. మరి ఇలాంటి భారతదేశంలో పుట్టి భగవంతుడిని తెలుసుకుని ఆయనకి పిల్లలుగా అయ్యి భాగ్యాన్ని పొందుతున్నావంటే మరి మనం ఎంత భాగ్యవంతులో. ఏరి కోరి ప్రపంచంలో మనల్ని భగవంతుడు తన పిల్లలుగా చేసుకుని తన మెల్లో హారంగా వేసుకుంటున్నాడు. మరి ఎంత సౌభాగ్యం ఇది. కానీ ఈనాడైతే హిందూ ధర్మ తీర్థాలు అనేకం తయారయ్యాయి. నిజానికి సర్వులకు సద్గతిని ప్రాప్తింపచేసే తండ్రి తీర్థస్థానమే ఉండాలి. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది. అర్థం చేసుకోవడం చాలా సహజం. కానీ నెంబర్ వారీగానే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే రాజధాని స్థాపన జరుగుతుంది. ఈ లక్ష్మీనారాయణలే స్వర్గాధిపతులు. వీరు ఉత్తమోత్తమ పురుషులు. వీరినే మళ్ళీ దేవతలు అని అంటారు. దైవీ గుణాలు కలవారిని దేవతలు అని అంటారు. ఈ ఉన్నతోన్నతమైన దేవతా ధర్మం వారు ప్రవృత్తి మార్గానికి చెందినవారు. ఆ సమయంలో మీ ప్రవృత్తి మార్గమే ఉంటుంది. తండ్రి మిమ్మల్ని డబల్ కిరీటదారులుగా తయారు చేశారు కదా. బాబా ఎలా తయారు చేస్తున్నారు? డబల్ కిరీటదారులుగా తయారు చేస్తున్నారు. రావణుడు మళ్ళీ 2 కిరీటాలను తీసేశాడు. బాబా అయితే పైన రత్నజడిత కిరీటం, వెనకాల ప్రకాశ కిరీటం, ఆత్మలో ఉండే పవిత్రతా శక్తికి గుర్తుగా 2 పెట్టారు. రావణుడు ఏం చేశాడు? అది పోయింది, ఇది పోయింది. ఇప్పుడైతే ఏ కిరీటం లేదు. ఉందా? ఇప్పుడు ఉంది ఒకటే కిరీటం ఏంటి ఎత్తు మీద.
బాధ్యతల యొక్క కిరీటం. పవిత్రత కిరీటము లేదు, అలాగే ధన కిరీటము లేదు. రెండింటినీ రావణుడు తీసేశాడు. మళ్ళీ తండ్రి వచ్చి ఈ స్మృతి మరియు చదువు ద్వారా మీకు 2 కిరీటాలను ఇస్తారు. పెట్టుకుంటారా మరి? కావున్నే ఓ గాడ్ ఫాదర్, మాకు మార్గదర్శకుని కావు, మమ్మల్ని విముక్తులు కూడా చెయ్యి అని గానం చేస్తారు. కావున్నే మీకు కూడా పండాలు అంటే మార్గదర్శకులు అన్న పేరు వచ్చింది. పాండవులు, కౌరవులు, యాదవులు ఏమేం చేసి వెళ్ళారు? బాబా మమ్మల్ని దుఃఖ రాజ్యం నుండి విడిపించి మీ తోడుగా తీసుకువెళ్ళండి అని అంటారు. తండ్రియే సత్యఖండ స్థాపన చేస్తారు. దానిని స్వర్గం అని అంటారు. మళ్ళీ రావణుడు అసత్యఖండంగా తయారు చేస్తాడు. వారు కృష్ణ భగవాన్ వాచ అని అంటారు. తండ్రి శివ్ భగవాన్ వాచ అని అంటారు. భారతవాసీలు పేరును మార్చేయడంతో మొత్తం ప్రపంచమంతా మార్చేశారు. కృష్ణుడు దేహదారి కదా. కృష్ణుడు ఎవరు? దేహదారి. ఒక్క శివ్ బాబాయే విదేహి. ఇప్పుడు బాబా ద్వారా పిల్లలైన మీకు శక్తి లభిస్తుంది. మీరు మొత్తం విశ్వమంతటికి అధిపతులుగా అవుతారు. మొత్తం ఆకాశము, భూమి అంతా మీకు లభిస్తుంది. కల్పంలో 3 అంతుల వరకు దాన్ని మీ నుండి దోచుకునే శక్తి ఎవ్వరికీ లేదు. ఎప్పుడైతే వారి వృద్ధి జరిగి కోట్లాది మందిగా అయిపోతారో అప్పుడు సైన్యాన్ని తీసుకువచ్చి మీపై విజయాన్ని పొందుతారు. బాబా పిల్లలకి ఎంతటి సుఖాన్ని ఇస్తారు? వారి మహిమయే దుఃఖహర్త, సుఖకర్త. ఈ సమయంలో బాబా మీకు కర్మ, అకర్మ, వికర్మల గతులను అర్థం చేయిస్తారు. రావణ రాజ్యంలో కర్మలు వికర్మలుగా అయిపోతాయి. సత్యుగలో కర్మలు అకర్మలుగా ఉంటాయి. అక్కడ కర్మ సుఖాన్ని ఇస్తుంది, ఇక్కడ దుఃఖాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీకు ఒక్క సద్గురువు లభించారు. వారినే పతులకు పతి అని అంటారు. ఎందుకంటే ఆ పతులందరూ కూడా వారినే స్మృతి చేస్తారు. కావున ఇది ఎంతటి అద్భుతమైన డ్రామాయో బాబా అర్థం చేయిస్తారు. ఇంతటి చిన్న ఆత్మలో అవినాశి పాత్ర నిండుంది. అది ఎప్పుడూ అంతమవ్వదు. దీన్ని అనాది అవినాశి డ్రామా అని అంటారు. గాడ్ ఈజ్ వన్. రచన లేక మెట్లు మరియు చక్రం అంతా ఒక్కటే. రచయితను గూర్చి కానీ రచనను గూర్చి కానీ ఎవ్వరికీ తెలియదు. ఋషులు మునులు కూడా మాకు ఏమీ తెలియదు అని అనేస్తారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో కూర్చున్నారు. మీకు మాయతో యుద్ధం జరుగుతుంది. అది వదలదు. మాయ వదులుతుంది అంత తొందరగా. బాబా మాయ దెబ్బ తగిలింది అని పిల్లలు అంటారు. పిల్లలు చేసిన సంపాదన అంతా పోగొట్టుకున్నారా? మాయ దెబ్బ తగిలింది అనగానే బాబా ఏమంటారు? పిల్లలు చేసిన సంపాదన అంతా పోగొట్టుకున్నారా అని బాబా అంటారు. మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు. మరి ఎంత బాగా చదువుకోవాలి? ఇటువంటి చదువు మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాతే లభిస్తుంది అని చెప్తున్నారు. ఈ చదువు ఇప్పుడు పూర్తయిపోతే మళ్ళీ చదువుకోవాలంటే కల్పం తిరిగి రావాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈ దుఃఖధామం నుండి బుద్ధి యోగాన్ని తొలగించి కొత్త ప్రపంచ స్థాపన చేసే తండ్రిని స్మృతి చేయాలి. సతో ప్రధానులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, బాబా సమానంగా ప్రేమ సాగర్లుగా, శాంతి మరియు సుఖ సాగర్లుగా అవ్వాలి. కర్మ అకర్మ వికర్మల గతులు తెలుసుకుని సదా శ్రేష్ఠ కర్మల్నే చేయాలి. వరదానము, సదా ఉల్లాస ఉత్సాహాల్లో ఉండి మనసు ద్వారా సంతోషపు గీతాన్ని గానం చేసే అవినాశి భాగ్యశాలి భవ. భాగ్యశాలి పిల్లలైన మీరు అవినాశి విధి ద్వారా అవినాశి సిద్ధులను ప్రాప్తి చేసుకుంటారు. మీ మనసు నుండి ఎల్లప్పుడూ వాహ్ వాహ్ అంటే ఓహో ఓహో అన్న సంతోషపు గీతం మ్రోగుతూ ఉండాలి.
వాహ్ బాబా, వాహ్ భాగ్యం, వాహ్ మధుర పరివారం, వాహ్ శ్రేష్ఠ సంగమయుగం కదా. మనోహర సమయం. ప్రతి కర్మ కూడా వాహ్ వాహ్. కావున మీరు అవినాశి భాగ్యవంతులు కదా. ఈ భాగ్యాన్ని ఎవరూ దోచుకోలేరు. మీ మనసులోకి ఎప్పుడూ ఆర్తనాదాలు నేను ఎందుకు అన్నవి రాజాలు. ఆర్తనాదాలకు బదులుగా వాహ్ వాహ్ మరియు నేను అన్నదానికి బదులుగా బాబా బాబా అన్న మాటలే వస్తాయి అని చెప్తున్నారు కదా. నేను అనే బదులు బాబా అనండి, అయ్యో అయ్యో అనకండి, ఆహా ఆహా అనండి అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, ఏ సంకల్పాన్ని అయితే చేస్తారో దానికి అవినాశి గవర్నమెంట్ స్టాంపును ముద్రించినట్లయితే ఆ సంకల్పం స్థిరంగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా కదా. ఈ నెల మా అమ్మ డే కదా, మా అమ్మ అవ్యక్తమైన రోజు వస్తుంది. అందుకని బాబా మా అమ్మ మహావాక్యాలు చెప్తున్నారు. మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. జీవిత ఆశ పూర్తయ్యేందుకు మనోహరమైన సమయం. జీవితంలో ఎల్లప్పుడూ సుఖశాంతులు లభించాలని మనందరి ఆత్మలకు చాలా కాలం నుండి ఆశ ఉండేది. అనేక జన్మలు ఈ ఆశ ఎప్పుడో పూర్తవుతుంది కదా. ఇప్పుడు ఇది మన అంతిమ జన్మ. ఆ అంతిమ జన్మలో కూడా ఇది అంతిమ సమయం. నేనైతే ఎప్పుడూ చిన్నవానిగా ఉన్నానని ఎవరూ భావించకూడదు. చిన్నవారికి పెద్దవారికి సుఖమైతే కావాలి కదా, కానీ దుఃఖం దేనివల్ల కలుగుతుంది అన్నదాన్ని గురించిన జ్ఞానమైతే ముందు కావాలి. ఈ పంచవికారాల్లో చిక్కుకున్న కారణంగా ఈ కర్మ బంధనాలు ఏవైతే తయారయ్యాయో వాటిని పరమాత్మ స్మృతి అనే అగ్ని ద్వారా భస్మం చేయాలి. ఇది కర్మ బంధనాల నుండి విడిపించుకునేందుకు సహజ ఉపాయం అన్న ఈ నాలెడ్జ్ ఇప్పుడు మీకు లభించింది. ఈ సర్వశక్తివంతుడైన బాబాను నడుస్తూ తిరుగుతూ శ్వాసలో గుర్తు చేయండి. ఇప్పుడు ఈ ఉపాయాన్ని తెలిపేందుకు కావలసిన సహకారమును పరమాత్మ స్వయంగా వచ్చి ఇస్తారు. కానీ ఇందుకు పురుషార్థమైతే ప్రతి ఒక్క ఆత్మ చేయాలి. పరమాత్మ అయితే తండ్రి, టీచరు, సద్గురువు రూపంలో వచ్చి మనకు వారసత్వాన్ని ఇస్తారు. కనుక ముందుగా తండ్రిని గురించి తెలుసుకోవాలి అని చెప్తున్నారు బాబా. తర్వాత టీచర్ నుండి చదవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఈ చదువు ద్వారా భవిష్యత్తులో జన్మలకు సుఖం యొక్క ప్రారంధం తయారవుతుంది. అనగా జీవన్ముక్తి పదవిలో పురుషార్థం అనుసారంగా పదవి లభిస్తుంది. గురువు రూపంలో పవిత్రంగా చేసి ముక్తినిస్తారు. కనుక ఈ రహస్యాన్ని తెలుసుకుని ఆ విధంగా ఆ విధంగా పురుషార్థం చేయాలి. పాత ఖాతాను సమాప్తం చేసి కొత్త జీవితాన్ని తయారు చేసుకునేందుకు ఇదే సమయం కదా. పాతదాన్ని సమాప్తం చేసి కొత్తదాన్ని తయారు చేసుకోవడానికి సమయం ఏంటి? ఇదే. ఈ సమయంలో ఎంతగా పురుషార్థం చేసి తమ ఆత్మను పవిత్రంగా తయారు చేసుకుంటారో అంతగానే శుద్ధ రికార్డు నిండుతుంది. అది మొత్తం కల్పం నడుస్తుంది. కనుక మొత్తం కల్పానికి ఆధారం ఈ సమయంలో చేసుకునే సంపాదనపై ఉంటుంది. చూడండి, ఈ సమయంలోనే మీకు ఆది, మధ్య, అంతముల జ్ఞానం లభిస్తుంది. మనమే దేవతలుగా అవ్వాలి మరియు మంది ఎక్కే కళ. మరలా అక్కడికి వెళ్ళి ప్రారంధాన్ని అనుభవిస్తాం. అక్కడి దేవతలకు తాము దిగజారుతాము అన్నది తర్వాత సంగతి తెలియదు. మనం సుఖాన్ని అనుభవించిన తర్వాత మరలా పడిపోతామన్న సంగతి ఒకవేళ వారికి తెలిసిందంటే పడిపోయే చింతల్లో సుఖాన్ని కూడా అనుభవించలేకపోతారు. రేపేం జరుగుతుంది అనేది తెలిస్తే ఉండమతిపోతుంది. అందుకని రేపేం జరుగుతుంది, తర్వాత ఏమవుతుంది ఏమీ తెలియదు. అక్కడ ఉండే సుఖాన్ని ఒకటే అక్కడ ఆత్మ అనుభవిస్తుంది అన్నమాట. మనుషులు ఎల్లప్పుడూ ఎక్కేందుకే పురుషార్థం చేస్తారు, అనగా సుఖం కొరకు సంపాదన చేస్తారు అన్న ఈశ్వర నియమం రచింపబడి ఉంది. కానీ డ్రామాలో సగం పాత్ర తయారయ్యింది. ఈ రహస్యం మనకు తెలుసు. కానీ ఏ సమయం అయితే సుఖపు వంతు ఉంటుందో
ఆ సమయంలో పురుషార్థం చేసి సుఖాన్ని తీసుకోవాలి. ఇదే పురుషార్థం యొక్క విశేషత. బాబా చెప్పిన విశిష్టత. ఎక్స్ట్రా చేసి పురుషార్థం బాబా చెప్తున్నారు. ఇదే పురుషార్థం యొక్క విశిష్టత. ఎక్స్ట్రా చేసేటప్పుడు పూర్తి విశేషతలో పాత్రను అభినయించడం ఎక్కువ పని. చూసేవాళ్ళు హియర్ అంటే ఓహో అనాలని చెప్తున్నారు బాబా. కనుక హీరోయిన్ల పాత్ర దేవతలకు లభించింది కదా. హీరోయిన్ల పాత్రని ఇప్పుడు మనం అభినయించాలి అంటున్నారు. వారి స్మృతి చిహ్న చిత్రాలు గాయనం చేయబడతాయి, పూజింపబడతాయి. నిర్వికారి ప్రవృత్తిలో ఉంటూ కమల పుష్ప స్థితిని తయారు చేసుకోవడం ఇదే దేవతల విశేషత. ఈ విశేషతను మర్చిపోవడం ద్వారా భారతదేశం ఇటువంటి దుర్దశ కలిగింది. ఇప్పుడు మరలా అటువంటి జీవితాన్ని తయారు చేయించే పరమాత్మ స్వయంగా వచ్చారు. ఇప్పుడు మన వారి చేతిని పట్టుకోవడం ద్వారా జీవితనామ తీరం చేరుతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఓం శాంతి. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు సోమాను నేను అవినాశి భాగ్యశాలి ఆత్మను అనుకోండి. ఈరోజు నేను అవినాశి భాగ్యశాలి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.